హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి? మేము బాగున్నాము. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? జీలకర్ర, పచ్చి జీలకర్ర, ఎల్లుల్లిపాయ అయితే దంచుతున్నానండి. ఇక్కడ చూడండి, ఎండుమిరకాయలు అలాగే ధనియాలు వేయించి పెట్టేసుకుని ఉంచుకున్నాను. ఒక కట్ట గోంగూర కట్ట ఉంటే ఇంటి ముందుకు వస్తే ఒకటే ఉందంటే అని తీసుకున్నాను. ఆ గోంగూర అయితే ఉడకబెట్టేసి కింద దింపేసి పెట్టానండి. ఇంకా కాళ్ళ నొప్పులు గుంజుతున్నాయి, మిషన్ కుట్టే ఉన్నాను నేను. నైటు కర్రీ ఏం లేదని చెప్పి ఇంక ఇది చేశానండి. నిన్న పొద్దున కూర అండి ఇది. పొద్దున కూర అండి, కాకరకాయ కర్రీ చేశానండి. మా పాప అయితే పొద్దుటి నుండి ఇవాళ దెబ్బలు తింది, స్కూల్కి వెళ్ళలేదు. ఎందుకంటే స్కూలు వెళ్ళే టయానికి తనకి కొంచెం ఒక 5 నిమిషాలు లేట్ అయింది. పేచీ పెట్టి ఏడ్చుకుంటూ కూర్చుంది. వాళ్ళ డాడీని ఇచ్చి పంపించాను. లోపలికి వెళ్ళి మాట్లాడేసి పెట్టేసి పిల్లల్ని లోపలికి పంపించేసి రమ్మని. అయినా సరే నేను ఇంక ఇప్పుడు వెళ్ళను, ఇంకా లోపలికి వెళ్ళిన కంటే నన్ను ఏదో ఒకటి అంటారని చెప్పి వెళ్ళనని అంటే ఇంకా 2 దెబ్బలు అయితే చెంపమే పెట్టి కొట్టానని అన్నం తినకండి అయితే పడుకుని పోయి అలాగే దుప్పడు ముసుకెట్టుకుని పడుకుని ఉంది. లేపి అన్నం తినమని అంటే నేను కాకరకాయ కూర తిన్ను, నాకు ఇష్టం ఉండదు, నువ్వు ఎందుకు చేసావని తిడుతుంది. అయితే టైం వచ్చేసి 6:30 అవుతుందండి నైటు. ఇంకా ఈ వీడియోని నైటే పెట్టేద్దాం అనుకున్నాను. ఇంకా ఉదయం అప్లోడ్ చేద్దాం కదా అని చెప్పి ఉంచేస్తానండి. ఇది చూడండి, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిరకాయలు, ఒక్క కట్టే గోంగూర కట్టండి. అది కొంచెం ఉడకబెట్టేసిన తర్వాత కొంచెం ఆయిల్లోనే ఉడకబెట్టాను, వేయించాను అనమాట. దగ్గరికి వచ్చేసి అలా ఉంది. నేనైతే కిచెన్ రూమ్లో కూర్చుని ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో పచ్చడి నూరుకుంటూ చేస్తున్నానండి. ఈ ప్రాసెస్ అంతా కూడా గోంగూర పచ్చడి చాలా టేస్ట్ అయితే బాగుంది. వేడివేడి అన్నం అయితే వంచేస్తున్నాను. అన్నం ఉడుకుతుందండి. నా కాళ్ళు చూడండి, ఇక్కడ పసుపు రంగులో ఉన్నాయి కదా. ఏమి లేదండి, మా ఇంటి పక్కన ఒక అమ్మాయికి నిన్న పతానం చేస్తుంటే పిలిచారు, పేరెంటాలు రావాలంటే వెళ్ళానండి. ఇంకా కాళ్ళకు చుట్టూ లేవని గట్టి మీరు ఏమనుకోవద్దు. నా కాళ్ళు ఏళ్ళైతే కొంచెం అవి లోపల వరిసిపోయినాయండి. వరిచిపోయితే ఆ చుట్టూ నై పొడుగ్గా ఉంటాయి కాళ్ళకి వేళ్ళకి. అవి అయితే తీసానండి. తీసి వరుపంతా తగ్గిపోయిన తర్వాత పెట్టుకుందామని చెప్పి తీసానండి. ఇది శ్రావణ మాసం, తీయకూడదని తెలిసి కూడా ఎందుకు తీసానంటే కొంచెం బాగోలేదండి, కాళ్ళు అయితే బాగా వరిసిపోయినాయి. అవి వరిసిపోవటంలోనే నాకు ఎక్కువ పడవండి, వాటర్లోని మట్టిలో తిరిగితే పడవు. కొంచెం ఆ షాప్ దగ్గరికి అటు ఇటు వెళ్తున్నాను, వెళ్తంలోనే బాగా వరిసిపోయినాయండి. అందుకైతే తీసేస్తాను, లేకపోతే ఏమి కాదు. చూడండి ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి అంతా కూడా మాది రోలు, చిన్న బుడ్డి రోలు అండి. ఈ రోలు చూసారు ఎంత ముద్దుగా ఉందో, అసలు చూడడానికి చాలా ముద్దుగా ఉంటుంది. మన టైలరింగ్ శారద ఉంది కదా, వాళ్ళ రోల్ అయితే నాకు చాలా నచ్చింది. తనతోటైతే డైలీ నేను ఏదో ఒక వీడియోలో మెసేజ్లు చేసుకుంటూ ఉంటాను. వాళ్ళ ఇంట్లో రోలు నచ్చింది. ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు అక్క అని అయితే అనింది. ఇంక ఇప్పుడు అవకాశం లేదు, ఇంకా బిజీ అయిపోయాము. ఇక రోల్ అయితే నేను కింద కూర్చుని ఇలాగా దంచుకుంటూ ఉంటానండి. ఏదైనా సరే ఎక్కువ పట్టేయాలంటే మిక్సీలు వాడతాను. చిన్నవే కాబట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిపాయ గడ్డ, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మసాలాలు ఆ చిన్నవి అన్నీ కొద్దిగా అప్పటికప్పుడు కర్రీలోకి అయితే అప్పటికప్పుడు వెంటనే నూరు పెట్టుకుని ఉంచుకుంటానండి. అప్పటికప్పుడు నూరేసేసి కర్రీలో వేసేసుకుంటాను. చూసారు కదా, పాపకైతే అన్నం పెట్టేసాను, వేడిగా ఉంది అన్నం అయితే. అలాగే కొంచెం గోంగూర పచ్చడి వేసాను, తనకి ఇష్టం, గోంగూర పచ్చడి అంటే ఇష్టం. గోంగూర పచ్చడి చేస్తే అన్నం తింటాను అంది. పాపం పొద్దున్నే కొట్టానని అన్నం తినకుండా పడుకుందండి నా కూతురు. ప్రాణం ఎంత జాలి అనిపించిందో. అన్నం తినకుండా అంతసేపు ఉండదు అసలు, అస్తమానం ఏదో ఒకటి తింటూ ఉంటుంది అది. అలాంటిది అస్తమానం వాళ్ళు కొట్టానని ఇంకా అన్నం తినకుండా అలా ఉంది. ఇంకా చాలా బాధ అనిపించింది, ఎందుకు కొట్టాననిపించింది. ఇక సరేలే అని గబగబా అయితే వేడివేడిగా అన్నం వండి గోంగూర పచ్చడి చేసి తనకి ఇష్టమని కొంచెం నెయ్యి అండి, మన ఛానల్లో నెయ్యి తీసి చూపించాను కదా సొంతంగా ఇంట్లోనే, అది పిల్లలకే వాడతామండి ఎక్కువ. చిన్నపిల్లే తింటుంది, ఇంకెవరు తినరు, వాళ్ళ పెద్దవాళ్ళు ఇద్దరు తినరు నెయ్యి అంటే. చూడండి, ఇక్కడ ఫ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇదేనండి మొన్న షాప్ పెట్టిందట కొన్న ఫ్రిడ్జ్ అయితే. ఈ ఫ్రిడ్జ్ గురించి అయితే మీకు చూపించలేదు. ఇంకా లోపల చూడండి, వీడియో తీస్తున్నానని చెప్పి బుక్స్ అయితే అడ్డం పెట్టేసుకుని నువ్వు వెళ్ళిపో అని అంటుంది. ఇంకా వీడియో అయితే నేను అక్కడికి ఆపి, నువ్వు వీడియో చేసి నన్ను కానీ చూపెడితే గట్ట నేను అన్నం తిన్నాందండి. పక్కన అక్క వాళ్ళ అమ్మాయి కూర్చుంది, అదైతే వీడియోలో పడిద్ది, మాట్లాడిద్ది. అన్నం నాకు కూడా పెట్టు చిన్నమ్మ అని అడిగింది. 2-3 ముద్దలు అయితే దానికి చేతిలో పెట్టానండి, తిన్నది. గోంగూర పచ్చడి చాలా బాగుందంట. వేడి అన్నంలోకి అబ్బా, అసలు నిజంగా ఒక ముద్ద అలాగ నెయ్యితోటి కలిపి తింటే ఉంది నా సామరంగా ఎంత టేస్ట్ బాగుందంటే, నిజంగా మాంసం కూర ఎందుకు పనిచేద్దండి.
అసలు ఇలాంటి పచ్చళ్ళు చేసుకుని తినే దాంట్లోనే ఉంటుంది నిజంగా అసలైన మజా అంటే. అసలు ఎంత టేస్ట్ బాగుంది. అసలు నాకు కూడా కలుపుతూ ఉన్నా. ఆ పిల్ల రాసుకుంటుంది, డ్రాయింగ్ చేసుకుంటుంది, మార్కులు వేయరంట. నిన్న వర్క్ అంతా ఫోన్లో పెడితే ఫోన్లో వర్క్ చూసుకుని రాసుకుంది. ఇంక అక్క వాళ్ళ అమ్మాయి అండి, శృతి దీని పేరు. అక్కకి ఒకటే కూతురు, ఒకటే కొడుకు. అబ్బాయి అయితే పెద్దోడు, పిల్ల అయితే చిన్నదనమాట. అది దానికి 2-3 ముద్దలు పెట్టాను, తినేసింది. వెళ్ళి చేయగడుకుని వచ్చి మళ్ళీ రాసుకుంటుంది. ఇంకా మా పిల్లకైతే అది తినిందాకా రాసుకునేదాకా నేను తినిపించాను. చూడండి, ఇంకా మళ్ళీ అన్నం అయిపోయాక మళ్ళీ పెట్టుకుని రా అని కొంచెం పెట్టుకురామంటే పెట్టుకొచ్చి మళ్ళీ కలిపి పెట్టాను. అన్నం తినకుండా పొద్దుత్తమాన అలా ఉందన్నమాట. నేను కొట్టానని చెప్పి. అందులోనే కాకరకాయ కర్రీ అంటే దానికి ఇష్టం ఉండదు. కాకరకాయ కర్రీ మనకి ఇష్టం, నాకు ఇష్టం, ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం, మా పెద్ద కూతురికి నాకు. ఇంకా అలా చేసిందనమాట. ఇక ఆల్రెడీ ఇంకా అన్నీ ఇలా చేసి నేను పెట్టి ఉంచానండి. మీకు వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే కొంచెం ఈ వీడియో ముందుకు పోయే అవకాశం ఉంది. నాకు కూడా రికమెండేషన్ చేస్తారు కాబట్టి ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.